మిత్రమా, డబ్బులు ఊరికే ఎవ్వరికీ రావు. విజయం కూడా ఎవ్వరికీ ఊరికే సరదాగా వచ్చి ఒళ్ళో వాలదు. విజయానికి కావలసిందేమిటి? గొప్ప చదువులా? అదే అయితే ఆయనకు మన దేశం పేరు రాయడం కూడా సరిగ్గా చేతకాదు. పోనీ తాతలిచ్చిన ఆస్తుపాస్తులా అంటే ఆయన పుట్టింది నిరుపేద కుటుంబంలో. మరి అటు చదువు, ఇటు వారసత్వపు సంపద ఏదీ లేని కిరణ్ కుమార్ 10,000 కోట్ల రూపాయల స్వర్ణ సామ్రాజ్యానికి అధినేత ఎలా అయ్యారు? ఆ మాట ఆయన్నే అడిగితే ఇదిగో ఇలా చెబుతారు. నేను పుట్టింది నెల్లూరులో. మీకు తెలుసో లేదో, నెల్లూరుకి బంగారు నగల తయారీ కేంద్రంగా బాగా పేరుంది. అక్కడ పనిచేయడానికి మా కుటుంబం 80 ఏండ్ల కిందట రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడింది. నాన్న మూల్చంద్ జైన్, అమ్మ సుశీలాబాయి. వాళ్ళకి 8 మంది సంతానం. నేనే చివరివాణ్ణి. నాకు 6 అక్కలు, 2 అన్నలు. పెద్ద కుటుంబం కావడం వల్ల కటిక దారిద్ర్యం తప్పలేదు. నాన్న బంగారు దుకాణాల్లోనూ బట్టల దుకాణాల్లోనూ పనిచేసేవారు. రోజుకు 3 పూటలా కాదు కదా, ఒక్క పూట తిండి దొరకడమే కష్టంగా ఉండేది. నేను చిన్నప్పుడు అందరితో పాటే బడిలో చేరాను. కాని అదేంటో నా బుర్రలోకి ఒక అక్షరం మొక్క కూడా వెళ్లేది కాదు. ఎలాగోలా 5వ తరగతి దాకా నెట్టుకొచ్చినా ఆ తరువాత మానేశాను. అందుకనే నాన్న మా కర్మ కొద్దీ పుట్టావురా నువ్వు అని ఎప్పుడు తిడుతుండేవారు. ఇంట్లోని కష్టాల వల్ల కావచ్చు, 9 ఏండ్లకే నాకు జీవితం పైన ఒక స్పష్టత వచ్చేసింది. అప్పట్లో నా ఈడు వాళ్లు బంగారు దుకాణాల్లో కూలికి వెళుతుంటే నేను కూడా వాళ్లతో కలిసి వెళ్లడం మొదలుపెట్టాను. 3 ఏళ్ల తరువాతే నెల్లూరులో తయారు చేస్తున్న నగల్ని చెన్నై, కేరళలోని దుకాణాలకి హోల్సేల్ గా అమ్ముతారని తెలిసింది. నేను అలా అమ్మాలి అనుకున్నా. మరి నగల తయారీకి బంగారం కావాలి కదా. మా ఇంట్లో అమ్మ భద్రంగా దాచుకున్న 4 బంగారు గాజులుండేవి. ఆమెకు చెప్పకుండా వాటిని తీసుకెళ్లి కరిగించి 65 గ్రాముల్లో కొన్ని జుంకీలు చేయించాను. వాటిని తీసుకుని చెన్నై వెళ్లిపోయాను. అక్కడ నేను బాగా విన్న దుకాణం పేరు లలితా జ్యువెలరీస్. ఆ దుకాణం ముందు నిలుచున్నాను. అప్పుడే ఆ సంస్థ ఓనర్ కందస్వామి గారు కారు దిగుతున్నారు. ఆయన దగ్గరకెళ్లి నాకొచ్చిన తెలుగు, హిందీ కలగలిపి మీకు నగలు అమ్మడానికి నెల్లూరు నుండి వచ్చాను అని చెప్పాను. 12 ఏండ్ల కుర్రాన్ని కదా, ఏదో సరదా పడుతున్నానని అనుకున్నాడేమో. సరే చూపించు అన్నారు. ఎర్రటి కాగితంలో చుట్టుకొచ్చిన నా 65 గ్రాముల జుంకీలు చూపించాను. రోజు కిలోల లెక్కన నగలు కొనే ఆయన వాటిని చూసి అంటూ నవ్వేశారు. అయినా నన్ను నిరుత్సాహపరచకుండా వీటిని నేను టెస్ట్ చేయాలి, రేపు రా అన్నారు. ఇంటికెళితే అందరూ నగల కోసం వెతుకుతూ ఉన్నారు. విషయం చెప్పాను. నాన్న అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అమ్మ మాత్రం ఇంట్లో మిగిలిన